జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. జ్ఞానం ఎలా లభిస్తుంది? తనను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది. ఆనందం మీ స్వభావం. దానిని కోరుకోవడం తప్పు కాదు. తప్పు ఏమిటంటే అది మీ లోపల ఉన్నప్పుడు బయట వెతకడం. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే. వాటికి బలమైన పునాది ఏం లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మరల్చితే వాటంతటా అవే కుప్పకూలిపోక తప్పదు. ప్రతి కదలిక ఈశ్వరునిదే. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండడం ఉత్తమం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఏం లాభం? నీవు వాడిలా, వాడు నీలా ఉండాలనుకోవడం వింత. నీవు నీలా ఉంటే ఉండదు ఏ చింత. మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రం అంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు. కోరికలు మితంగా ఉంటే బాధలు పరిమితంగానే ఉంటాయి. స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండటమే మిన్న. కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది. నిర్లక్ష్యమే నీ నిజమైన శత్రువు. జరిగేది జరుగుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు. ఇది తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి మనం కలత చెందాల్సిన అవసరం రాదు. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. జీవితంలో బాధపడవలసిన విషయం ఏదీ లేదు. దాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు విజేతలుగా నిలుస్తారు. స్త్రీ అందం కంటే మంచి మనసు గొప్పది. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. తనను తాను పాలించుకోలేనివాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం. ఆయుధాల కన్నా కోపం చాలా ప్రమాదమైనది. సత్యమే దేవుడి రూపం. శత్రువులు ఎక్కడో ఉండరు. మనలోని కోపం, ద్వేషం లాంటి గుణాలే శత్రువులు.